హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను బెండకాయ పచ్చడి చేశానండి. అది కూడా రాగి ముద్ద కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉందండి. ఈ బెండకాయ పచ్చడిని కొన్ని ప్రాంతాల్లో బెండకాయ బజ్జీ అంటారు, కొన్ని ప్రాంతాల్లో బెండకాయ పుల్లగూర అంటారండి. ఇది రొట్టె, చపాతీ, రైస్లకు కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఈరోజు నేను ఎలా చేశానో చూపిస్తానండి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 15 వెల్లుల్లి రెబ్బలు వేసి 1 నిమిషం వేయించాలండి. తర్వాత 1 కప్పు ఆనియన్ ముక్కలు వేసి 1 నిమిషం వేగిన తర్వాత హాఫ్ కప్పు టమాటో ముక్కలు వేసి దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసి టమాటో ముక్కలు మెత్తబడే వరకు ప్లేట్ పెట్టుకోవాలండి. టమాటోలు మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. కారానికి తగినన్ని పచ్చిమిర్చిలు వేసి కొద్దిగా చింతపండు వేసి కలిపేసుకొని 1 కప్పు నీళ్ళు వేసుకోవాలండి. బెండకాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉంచి మెత్తగా రుబ్బేసుకోవాలండి. ఇది రోట్లో కానీ గ్రైండర్ కానీ వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి. ఈరోజు నేనైతే రాగి ముద్ద కాంబినేషన్గా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పక ట్రై చేయండి.